హలో అండి, వచ్చేసింది అమ్మమ్మ చెట్లు విత్తిరమ్మ చాలా రోజుల తర్వాత కదా. నేను మీకు ఈరోజు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నానండి. అదేనండి పెయింటింగ్. నేను వేసిన పెయింటింగ్ ఎలా వేశాను, ఏంటి, ఏమేం పెయింటింగ్స్ వేశాను చూపిద్దామని ఇలా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేసాను. త్వరలో శ్రీధర్స్ కిచెన్ అనేది ఓపెన్ అవుతుంది, అది మా రెస్టారెంట్ అండి. సో అందులో పెయింటింగ్, ఆయిల్ పెయింట్ మీద పెయింట్ చేయడానికి గోడల మీద మా హస్బెండ్ ఆయిల్ పెయింట్ చేయించారు. బట్ నేనే వేస్తాను అని చెప్పి రెడీ అయిపోయాను. సో నన్ను చూసి మా చిన్నోడు కూడా ఇంట్రెస్ట్, ఏదైతే మనకి అలవాటు ఉంటుందో పిల్లలు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు కదా. ఫస్ట్ నేను ఏం చేశాను అంటే బార్డర్ వేసేసుకున్నానండి చక్కగా చాక్ పీస్తో. తర్వాత ఒక్కొక్కటి బార్డర్ నీట్గా అలా డ్రా చేసుకుంటూ వస్తుంటే మా చిన్నోడు వాడికి తోచింది వాడు డ్రా చేస్తూ ఉన్నాడు వర్లీ ఆర్ట్లో. ఫైనల్గా మీకు అది కూడా చూపించేస్తాను ఎలా ఉంది, మా వాడు ఎలా వేసాడు అనేది కూడా. సో ఇలా నేను చూడండి ఈ వర్లీ ఆర్ట్ని రెస్టారెంట్కి తగ్గట్టుగా, మీ ఇక్కడ ఒకటి చూస్తే హోల్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా కవర్ చేసేసి నేను వేసాను అనమాట. నేను వేస్తూ ఉంటే మా వాడు ఫిల్లింగ్ చేస్తూ ఉన్నాడు. సో అలా ఒక్కొక్కటి వేసుకొచ్చామండి. ఈ థీమే నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఇది రెస్టారెంట్ కాబట్టి వండేది, వాళ్ళు దంచేది, లేకపోతే ఆ వాటర్ పోసేది కానివ్వండి, దాంట్లో ఎలా ఉంటాయి అని చెప్పి దీన్ని వర్లీ ఆర్ట్ అంటారండి. వర్లీ ఆర్ట్తో వేసేసాను అనమాట. సో ఇది కాకుండా నేను మెయిన్ పెయింటింగ్ కూడా వేశాను, నార్మల్ పెయింటింగ్, అది కూడా చూపిస్తాను వర్లీ ఆర్ట్ కాకుండా. సో నాకు పెద్ద స్ట్రెస్ బరస్ట్ అంటే పెయింటింగేనండి. నాకు ఎంత పిచ్చి అంటే పిచ్చి, ఫ్యాషన్ అన్నీ అంటారు కదా, అంత ఇష్టం అనమాట. నేను ఎక్కడ దొరికితే అక్కడ ఏమంటే వేసేస్తాను, నాకు అంత పిచ్చి. మీకు ఇదంతా గజిబిజిగా కనిపించవచ్చు, ఇంకా ఇది అరేంజ్మెంట్ చేయలేదు, మొత్తం అరేంజ్ చేసినాక రెస్టారెంట్ ఎట్లా ఉంది అనేది కూడా మీకు త్వరలో పెడతాను. సో ఇలా నేను చేసే లోపల మా వాడు చూసారా ఎంత నీట్గా వేస్తాడనండి. ఏదైనా పెద్దవాళ్ళ నుంచి పిల్లలు ఎంతో కొంత వస్తుంది అనేది నా నమ్మకం. సో నన్ను చూసి మావాడు కూడా నేను వేస్తాను అని చెప్పి అలా వేసుకుంటూ వచ్చాడు. నేను ఇలా మొత్తం ఒక్కొక్కటి అంటే ఫస్ట్ బార్డర్ లాగా వేసేసుకుని వాటిని ఫిల్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ అలా మనకి చూడడానికి తక్కువ టైం లాగా అనిపిస్తుంది, కానీ చాలా టైం పడుతుందండి. చూసారా ఎంత బాగుందో. ఫస్ట్ బిఫోర్ ప్లెయిన్గా ఉన్న దానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇక్కడ చూసారా నార్మల్ పెయింటింగ్ స్టార్ట్ చేశానండి. ఒక అమ్మాయి చికెన్ పట్టుకొని వడ్డించడానికి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది అని స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా అవుట్కమ్ అనేది ఇలా వచ్చేసింది. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి మిస్ అయింది, బ్యాంగిల్స్. నేను ఫస్ట్ వేసేసి తర్వాత మిస్ అయినాయి అని గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చాను, అలా వేస్తానండి. నా పెయింటింగ్ ఇది చూసారు ఈ వీడియో, ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ అండి. ఈ వాల్స్ మీద ఎవరో వేస్తుంటే వాలంటరీగా మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారంటే మేము ఎక్కడి నుంచో వస్తూ కూడా ఆగి మరి కొన్ని పెయింటింగ్స్ వేసాము. చూసారు కదా, నాతో పాటు నా కిడ్స్ కూడా వేస్తున్నారనమాట. సో ఇదండి నా పెయింటింగ్ది. సో మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్, ఎవ్రీథింగ్. ప్లీజ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.